మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. తినడానికి తినలేదు మీసాలకు సంపేంగ నూనెని. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. ఆంధ్రప్రదేశ్లోనే తనకంటూ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాత ఉంది, మంచి డాన్సర్ అని. ఆంబోతుల రెంకిలేస్తుంటాడు అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు తిన్నది తిండిలేదు కానీ మీసాలకు సంపెంగరు ఆంధ్రప్రదేశ్. మనకి అతను వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిన్నది తిండి కూడా పేద ప్రజల మధ్యతరగతి కుటుంబం లేదండి. నిజం చెప్పాలంటే అతను బాగా ఒప్పుకున్నాడు. చిన్నప్పుడు ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఒక విజన్తో పెంచుతారు. ఒక ఇంజనీర్ అవ్వాలని, ఒక ప్రొఫెసర్ అవ్వాలని, లేదా వాళ్ళు అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరాలంటే బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆ రకంగా పెంచుతారు. కలెక్టర్ కొడుకు కలెక్టర్, లాయర్ కొడుకు లాయర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ గా పెంచుతారు. దేనికండి? ఒక విజన్. అలాగే ఒక రాష్ట్రానికి ఒక మంత్రి గానీ ఒక ముఖ్యమంత్రి గానీ ఆలోచన విధానం ఎలాగ ఉండాలంటే దూరమైనటువంటి ఆలోచన విధానం ఉండాలా. అనుకున్నప్పుడు రాష్ట్రంలో మీరు ఒక మంత్రిగా చేశారు, ఆ మాటలు మాట్లాడొచ్చండి. తిన్నందుకు తినలేదు మీసాల సంపంగి అంటారా? మీరు ఏంటయ్యా మీ విజన్ ఎలాగ ఉండాలా? భావి తరాలకి స్ఫూర్తిగా ఉండాలా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పుడు ఆస్తులు అడిసైడ్ పెంచి అప్పులు ఇటుసైడ్ ఇచ్చి ఈనాటికి న్యాయం జరగలేనటువంటి ఈ రోజుల్లోని మీరు లేనిపోయినటువంటి అబ్బాకులు చబ్బాకులు మాట్లాడుతున్న విధానం. అయ్యా, పాలకులు ఎవరైతే ఉన్నారో ఆనాటి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా భ్రష్టు పట్టించారు. ఉన్నటువంటి భూములు గాని మీ కబంధ హస్తాల్లోని వైన్స్ ద్వారా, మైన్స్ ద్వారా, భూముల ద్వారా, లేకపోతే ఎర్రచందనం ద్వారా, లేకపోతే గంజాయి ద్వారా అనేక రకాలైనటువంటి వనరులన్నీ కూడా మీరు దోచుకోవడం జరిగింది, దాచుకోవడం జరిగింది. ఈ రోజు ఏ రంగంలో కూడా అభివృద్ధి లేకుండా నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ రోజు ఆ స్థాయి నుంచి పై స్థాయికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ ఆర్ఎన్ఎస్లో లోకేష్ గారు శ్రమిస్తా ఉన్నారు. అనుకున్న గమ్యస్థానం చేరాలంటే రాష్ట్రంలోని ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేయడం జరుగుతా ఉన్నది.